హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమిత సద్జ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశార్య శ్రీశాయ గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. నారాయణార్య పరిపూర్ణగుణార్ణవార్య విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్యదుఃఖసత్కారణార్య వితతాయ నమో నమస్తే. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. దేవాధిదేవతలందరూ కూడా పాండవులుగా అవతరించారు. పాండవులకు కూడా దుఃఖం తప్పలేదు. పాండవులు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళాల్సిన పరిస్థితి పాండవులకు వచ్చింది. అయినా కూడా విదురుడు పాండవులకు కాపలా ఉన్నాడు. ఎలాగైనా పాండవుల్ని సంరక్షించాలి, ఏం చేసైనా మంచిని సంరక్షించుకోవాలి. మనం మంచిని సంరక్షిస్తే ఆ మంచి మనల్ని సంరక్షిస్తుంది. మనము మాటను వింటాం, ధర్మో రక్షతి రక్షిత అని. అలాగే తెలుగులో చెప్పాలంటే అలా అనకూడదు, అయినా కూడా మంచి రక్షతి రక్షిత. మంచిని మనం రక్షిస్తే ఆ మంచి మనల్ని రక్షిస్తుంది. ఎవరు మనల్ని కాపాడేది? ఆపదలు మనిషికి సహజమే. ఆపదల బారి నుండి ఎలా బయటపడాలి మనిషి? ఎలా బయటపడగలుగుతాడు? ఎవరి ఆపదలనైనా తను పరిహరించి ఉంటే తను కూడా ఆపదల వల్ల బయటపడగలుగుతాడు. ఎవరో ఒకరు వస్తారు. ఆ సందర్భంలో ఆపదల్ని పరిహరించడానికి భగవంతుడు పంపిస్తాడు. ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఏదో ఒక విధంగా ఆపద దూరం అవుతుంది. కానీ కొందరికి ఆపదలు దూరం అవ్వవు. మనం అనుకుంటాం, ఏదో నా శ్రమ వల్ల, నేను చేసిన పని వల్ల నా ఆపదలు దూరం అయ్యాయే నేను అనుకుంటాను. కానీ ఆ క్షణంలో ఆ ఉపాయం మనకు తట్టింది ఎలా? ఆ ఉపాయం సంపన్నమయ్యింది ఎలా? ఉపాయం ఆలోచించినంత మాత్రాన ఆ ఉపాయం వల్ల పని జరుగుతుందని నియమం లేదు కదా. ఆ సాధనలో మనిషికి దొరకాలి కదా. దొరికితే కదా తను బయటపడగలడు. ఆ సాధనలు ఏవో ప్రయత్నం వల్ల దొరికాయని నేను అనుకుంటాను. అలాంటి ప్రయత్నం చేసిన వారు ఎందరున్నారు? ప్రయత్నం చేసిన వారందరికీ సాధనలు సమకూరాయా? ప్రపంచంలో లేదే. నాకు మాత్రమే అంటే ఎందరికో నాకు మాత్రమే ఎందుకని సమకూరుతూ ఉన్నాయి? నేను అనుకున్న మాత్రం చేత ఎందుకని ఆపదలు దూరం అవుతూ ఉన్నాయి? ఏదో ఒక శక్తి ఉంది. ఏదో ఒక శక్తి మమ్మల్ని సంరక్షిస్తూ ఉంది. అదేది మేము చేసుకున్న పుణ్యకర్మం. మేము మరొకరిని సంరక్షించాం కాబట్టి తను మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించాడు, దీవించాడు. నువ్వు కూడా చక్కగా ఉండాలి నాన్న, ఇలాంటి కష్టాలు నీకు రాకూడదు. అయినా కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి. మంచి మనసుతో తను దీవిస్తాడు కాబట్టి ఆ ఆపదల సమయంలో ఎవరో ఒకరు సహాయహస్తాన్ని అందిస్తారు. పాండవులు ఏం చేసుకున్నారు? పాండవులు చేసుకున్న పుణ్యం ఎంత?
పాండవుల్ని ద్వేషించగలిగేవారు కూడా లోకంలో ఉన్నారంటే ఆలోచించండి. కృష్ణుణ్ణి ద్వేషించేవారు ఉన్నారు, రాముణ్ణి ద్వేషించేవారు ఉన్నారు, పాండవుల్ని ద్వేషించేవారు ఉన్నారు. ద్వేషించేవారు మాత్రమే కాదు, పాండవుల్ని చంపేయాలనుకున్నారు. ఒక దుష్ట శక్తి పాండవుల్ని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మరో మంచి శక్తి పాండవుల్ని సంరక్షించాలని పణం కట్టుకొని కూర్చుంది. ఏది గెలిచింది? యద్యపి పాండవులు వనవాసం చేశారు నిజమే, అయినా కూడా పాండవులు సురక్షితంగా ఎలా ఉండగలిగారు ఆలోచించండి. వాళ్ళు అడవికి వెళ్ళారు, కష్టాన్ని అనుభవించారు, దాన్నే మనం ఆలోచిస్తున్నామే తప్ప ఆ క్రూరమైన అడవిలో కూడా వారు సుఖంగా ఉన్నారంటే ఎలా ఉన్నారు? ఏ విధమైన భయం లేని రాజ్యంలోనే వారికి భయం కలిగింది. కానీ క్షణక్షణం భయం పొంచుకొస్తున్న ఆ అరణ్యంలోనే వారు నిర్భయంగా ఉన్నారంటే ఏ శక్తి వారిని సంరక్షిస్తూ ఉందో ఆలోచించండి. ఏదీ లేదు. అదే మంచితనం. ఎక్కడున్నా మంచితనం మనిషికి తోడుగా ఉంటుంది, అది నీడగా ఉంటుంది. ఆ మంచితనమే వారిని సంరక్షిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం పాండవులు అరణ్యంలో దుఃఖించారు, చాలా దుఃఖం కలిగింది అరణ్యంలో. కానీ పాండవులు ఎంత కులాసాగా ఉన్నారు అరణ్యంలో, ఎంత సంతోషంగా అరణ్యంలో ఉన్నారు. ఎందరో ఋషులు మునులు వచ్చారు అక్కడికి. వనపర్వంలో ఆ విషయాన్ని మనం వింటాం. ఎందరెందరో పాండవుల్ని చూడ్డానికి వచ్చారు, పాండవులతో ఉండడానికి వచ్చారు, పాండవులతో ఒక్క రోజు గడపడమే సౌభాగ్యం అనుకున్నారు. అలా పాండవుల మంచితనం ఎక్కడున్నా వారిని సంరక్షించింది. అలాగే మనం ఆలోచించాలి. మనం మంచి పని చేస్తే ఆ మంచి పని ఎక్కడికి వెళ్ళదండి. మేమనుకుంటాం, సరే నే మంచి చేశాను నిజమే, కానీ నాకేం మంచి జరిగింది అని నేను అనుకుంటాను. కానీ మనం సమన్వయం చేసుకోవాలి. ఏదైనా మాకు మంచి జరిగితే అది నేను చేసిన మంచి వల్ల. సమన్వయ లోపం జరుగుతూ ఉంది కాబట్టి మనిషి ఎలా అనుకుంటూ ఉన్నాడు, నువ్వు మంచి పని చేస్తూ ఉన్నావయ్యా, నువ్వు పుణ్యం చేస్తూ ఉన్నావు, కానీ నిన్ను రక్షిస్తూ ఉందా, నిన్ను సంరక్షిస్తూ ఉందా, నీకెన్ని ఆపదలు వస్తూ ఉన్నాయి ఆలోచించావా అని అంటారు. కానీ ఎన్ని ఆపదలు వచ్చినా ఎందుకని నేను సురక్షితంగా ఉన్నాను, నేను చేసిన మంచి పని వల్ల అనే భావన మనిషికి ఉండాలి. పాండవులు వారికి ఎటు వెళ్ళినా భయం లేదు అసలు. వారిని సంరక్షించడానికి విదురుడనే మంచి శక్తి తోడుగా ఉంది. విదురుడు సంరక్షించడానికి సిద్ధమయ్యాడు. భీమసేన దేవుల వారు సిద్ధమయ్యారు అసలు ప్రత్యక్షంగా. విదురుడు ఎక్కడో ఉన్నాడు. విదురుడు అక్కడ ప్రత్యక్షంగా ఉండి సంరక్షించడానికి తనకు వీలు లేదు. అలాంటి వీలు లేని పరిస్థితిలో తనున్నాడు. కానీ ఎదురుగా ప్రత్యక్షంగా ఉండి పాండవులందరినీ సంరక్షించిన మొనగాడెవరు? వారిని సంరక్షించిన మంచి శక్తి ఎవరు? భీమసేన దేవుల వారు కదండి. భీమసేన దేవుల వారే లేకపోతే మైనస్ చేయండి, ఏం చేసేవారు? ఏం జరిగేది? పాండవులు ఆ లక్క ఇంట్లో చనిపోవడం కాదు, గుహలో చనిపోయేవారు అంతే. ఒక్క అడుగు ముందుకు వేయడం వారికి సాధ్యపడడం లేదు. ఆ గుహలో ఎన్ని రోజులను ఉంటారు, ఎంత ముందుకని వెళతారు, ఏం ఇదొక్కసారే కాదు. ఆ తరువాత కూడా భీమసేన దేవుల వారు అన్నదమ్ముల్ని తన తల్లిని మోసుకొని వెళ్ళారు. ఎలాంటి అలుపు లేని జీవితం వారిది. వారి శక్తి అలాంటిది. భీమసేన దేవుల వారి శక్తి అలాంటిది. అనంత జీవరాశులను సంరక్షించే ముఖ్య ప్రాణదేవుల వారే భీమసేన దేవుల వారు. 5 మందిని సంరక్షించడం వారి వల్ల కాదా? కానీ ఓ క్షణం ఆలోచించండి. గుహలో ముందుకు వెళ్ళాలి, ఎవరికీ ముందడుగు వేయడం సాధ్యం కావడం లేదు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు లేకుంటే వారిని మైనస్ చేస్తే ఏం జరిగేదో ఆలోచించండి. ఒక్క క్షణం కాదు, ఎంతైనా ఆలోచించండి. ఎంతగా ఆలోచించినా పాండవులు లేరు, భీమసేన దేవుల వారు లేరంటే అలాంటి పరిస్థితిలో, అలాంటి ఇరకాటంలో పడ్డారు. విదురుడు ఎక్కడ ఉన్నాడు? ఉపాయం చేశాడు, గుహను నిర్మించాడు, పంపించాడు నిజమే. కానీ అక్కడ దాటించేదెవరు అసలు? ఉపాయం చెప్పేది గొప్పది కాదు, గొప్పదే. ఉపాయం చెప్పడం గొప్పదే, లేదనడం కాదనడం లేదు నేను. కానీ ఆ కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ప్రత్యక్షంగా దాటించేవారు ఒకరు ఉండాలి కదా.
ఎక్కడో ఉండి మాటలను చెప్పడం కాదు, దగ్గరుండి ఆ అపాయాన్ని దాటించాలి. అపాయానికి ఉపాయం చెప్పడం మంచిదే, కానీ అపాయం నుండి దాటించడం మరింత గొప్పది. ఎవరు దాటించారు అపాయం నుండి? విదురుడా? కాదు, భీమసేన దేవుల వారు దాటించారు. అలా వారు అడవికి వెళ్ళిపోయారు. అడవిలో వెళ్ళిపోయిన తరువాత మరుసటి రోజు సూర్యోదయం అయ్యింది. అసలు రాత్రి అందరికీ తెలిసిపోయింది వారణావతంలో ఇల్లు కాలిపోతూ ఉందని, ఆహుతయ్యిందని తెలిసిపోయింది. తరువాత అందరూ పాండవులను సంరక్షించడానికనో మరేమనుకున్నారో ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాలేదు. ఆ అగ్ని శాంతమైన తరువాత అందరికీ కనిపించింది 5 దేహాలు 6 దేహాలు కనిపించాయి అక్కడ. ఆ 6 దేహాలతో పాటు 7వ దేహం కూడా కనిపించింది. స్త్రీ దేహం కనిపించింది. ఓ, ఇది స్త్రీ దేహం, కుంతీదేవి అనుకున్నారు. కానీ పురోచనుని అక్క అని ఎవరికీ తెలియదేలు. వారు వచ్చినట్లు అసలు ఎవ్వరికీ తెలియదు. ప్రారంధం ఎలా ఉందో చూడండి. లక్క ఇంట్లోకి వారు ప్రవేశించినట్లు ఎవరికీ తెలియలేదు అసలు. కనుక ఆ సూచనల్ని చూశారు, ఛాయల్ని చూశారు. తను ఆడదనుకున్నారు, కుంతీదేవి అనుకున్నారు. 5గురు పడున్నారు, పాండవులు అనుకున్నారు. ఇటువైపు మరో దేహం కనిపించింది, పురోచనుడు అనుకున్నారు. తప్పులో కాలేశారు అందరూ కూడా, పొరపడ్డారు అందరూ కూడా. అనుకున్నారు, హాహాకారం చేస్తూ ఉన్నారు, ధృతరాష్ట్రుణ్ణి తిడుతూ ఉన్నారు. అయినా కూడా ఆ వారణావతంలోని ప్రజలందరూ కూడా ఆలోచించి కొందరు బ్రాహ్మణుల్ని పంపారు హస్తినావతికి. పంపి నిష్ఠురంగా మాట్లాడేవాళ్ళు ఉండాలి, నువ్వు చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళందరూ వెళ్ళారు. ధృతరాష్ట్రునికి, భీష్మాచార్యులకు, ద్రోణాచార్యులకు, కృపాచార్యులకు పాండవులు చనిపోయారనే వార్తను వినిపించారు. ఆ వార్తను విన్న తరువాత ధృతరాష్ట్రుని పరిస్థితి ఎలా ఉంది? మహాభారతం ఎంత చక్కగా ఆ దుర్యోధనుని స్థితిని, మానసిక పరిస్థితిని వర్ణిస్తుందంటే కళ్ళు లేవు. కళ్ళు లేదు సరే, మనసుతో చూడొచ్చు కదా, మనసుతో ఆప్యాయతను పంచొచ్చు కదా. కళ్ళతో ఆప్యాయతను పంచాలా? కళ్ళతో మాత్రమే ప్రేమను పంచడం సాధ్యమా? కాదే, మనసుతో ముఖ్యంగా ప్రేమను పంచాలి. పాండవులు చనిపోయారనే విషయం విన్న తరువాత మనసులో సంతోషం కలిగింది, రిలీఫ్ అనిపించింది, చాలా మంచిది అనిపించింది, లోపల ఆనందం కలుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని బయట పెట్టలేడే. ఇప్పటికే నేను చంపినట్లు అందరికీ తెలిసిపోయింది, చంపించినట్లు అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక నేను బయట కూడా సంతోషాన్ని చూపిస్తే ప్రజలందరూ నన్ను నిందిస్తారు. ఊరుకుంటారా ప్రజలందరూ? లేదు. రాజు నేను నిజమే, అయినా కూడా రాజు తప్పు చేసినా కూడా ఆ రాజు తప్పును తప్పు అని చూపించే ప్రజలు ఉండేవారు. ఆ ప్రజలు తప్పని, రాజు యొక్క తప్పును చూపిస్తే మౌనంగా మాట్లాడకుండా ఆ తప్పును ఒప్పుకొని ఆ తప్పుకు తగిన శిక్షను రాజు కూడా అనుభవించేవారు అప్పట్లో. దానికి శిక్ష ఏంటి? ఎవరు వేయాలి? అలాంటి రాజులు, అలాంటి ప్రజలున్న కాలం అది. కనుక భయపడ్డాడు. నేను బయటికి కూడా నవ్వేలా కనిపిస్తే ప్రజలేం చేస్తారు ఇక నన్ను అనుకున్నాడు. ఎలా ఆ వ్యక్తిత్వాన్ని ఎలా పోషించాడంటే, ఆ పాత్రను ఎలా పోషించాడంటే ఆ ధృతరాష్ట్రుడు ఎంత అద్భుతం అనిపిస్తుందంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. అసలు లోపల ఆ సంతోషం కలగాలి, బయట మాత్రం దుఃఖం ప్రకటించాలి. ఎలాంటి నటనో చూడండి. ధృతరాష్ట్రుడు జీవించాడు. మనం అంటూ ఉంటామే, ఆ పాత్రలో తను చేశాడు కాదు, ఆ పాత్రలో తను జీవించాడు అని చెబుతూ ఉంటాం. పాత్రలో జీవించాడని చెబుతూ ఉంటాం మనం. అలా ధృతరాష్ట్రుడు ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఏ పాత్రలో ఒదిగిపోయాడంటే దుర్యోధనుని తండ్రి పాత్రలో తను ఒదిగిపోయాడు. దుర్యోధనుని లాంటి 100గురు తండ్రి పాత్రలో తను ఒదిగిపోయాడు. జీవించేశాడు అసలు. అందుకు మహాభారతం ఒక ఉపమానం ఇచ్చిందండి. ఎంత అద్భుతం అనిపించిందంటే నాకు అసలు మళ్ళీ చెబుతాను, మహాభారతంలోని ఉపమానాలను ఏకత్ర సంగ్రహిస్తే అసలు కాళిదాసుకు ఏ విలువ ఉండదు. అంత అద్భుతమైన ఉపమానాలు ఉన్నాయి మహాభారతంలో. అంత అద్భుతమైన ఆ కథా ప్రపంచం మహాభారతంలో ఉంది. అద్భుతమైన ఉపమానం.
ఎలా దత్వాగ్నిం సహసా భీమః గ్రహే తత్పరిత అవన్నీ మనం విన్నాం. ఆ కరణం దుశ్యోసనం చేయవ భ్రాతృభి సహితం రణే, వాళ్ళందరూ అక్కడ వచ్చారు, ఆ వార్తను విన్నారు. విన్నప్పుడు మహాభారతం మనకు చెబుతుంది, అంతర్హృష్ట మనశ్చాసౌ బహిర్దుఃఖ సమన్విత. లోపల సంతోషం, ఏదో ధృతరాష్ట్రుని పైన నాకేదో ద్వేషం ఉందని అనుకోకండి. ఎందుకంటే అలా కొన్నిసార్లు చెప్పాల్సిన పరిస్థితి మనిషికి వస్తుంది. ఎందుకంటే తన ప్రతిభను ఆశ్రయించి మనిషి ఒక పాత్రను చిత్రీకరించడం ప్రారంభిస్తే తనెలా అనుకుంటూ ఉన్నాడో అలా ఆ పాత్రను చిత్రీకరిస్తాడు. ప్రపంచాన్ని తాను ఎలా చూశాడో అలాగే ఒక పాత్ర గురించి కూడా అలాగే ఆలోచిస్తాడు మనిషి. నేనలా ఆలోచించి ఊహించి ఊహాపోహల్ని చెప్పడం లేదు. మహాభారతంలోని శ్లోకాలను కూడా మీకు చెబుతాను. అంతర్హృష్ట మనశ్చాసౌ బహిర్దుఃఖ సమన్విత. మనసులో చాలా ఆనందం కలుగుతుంది తనకు, కానీ బయట చూపించలేకపోతూ ఉన్నాడు. ఒకే క్షణంలో ఆ రెండు భావాలను ఎలా రక్తి కట్టించాడో చూడండి. తనకు లోపల ఆనందం, బయటికి మాత్రం ఆ దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నాడు. దానికి ఏదైనా ఒక ఉపమానం దొరుకుతుందా? ఆలోచించండి, ఆలోచిద్దాం మనం. కానీ మహాభారతం చెబుతుంది, అంతఃశీత బహిశ్చ ఉష్ణ గ్రీష్మే గాధ హ్రదో యథ. గ్రీష్మకాలంలో అగాధమైన ఒక సరోవరం. ఆ సూర్యుని ప్రచండమైన వేడికి ఆ నీళ్ళన్నీ వేడెక్కాయి నీళ్ళన్నీ కూడా. కానీ అగాధమైన జలాశయం కాబట్టి, చాలా లోతుగా నీళ్లున్నాయి కాబట్టి లోపల దిగితే నీళ్లు చల్లగా ఉంటాయి, పైన మాత్రం వేడిగా ఉంటాయి. ఎంత అద్భుతమైన ఉపమానమో గమనించండి. గ్రీష్మకాలంలో అగాధమైన జలాశయం, పైన మాత్రమే నీళ్లు వేడిగా ఉంటాయి, లోపలికి దిగితే చల్లని నీళ్లు ఉంటాయి. ఎలాగో అలాగే దుర్యోధనుని మనస్సు, ధృతరాష్ట్రుని మనస్సు అలా అయిందట. లోపల ఆనందం, బయట మాత్రం దుఃఖం. అలా వెళ్ళగక్కుతూ ఉన్నాడు దుఃఖాన్ని. పాండవానాంచ కుంత్యాశ్చ తత్సర్వం క్రియతాం ధనైః. డబ్బునిచ్చాడు వచ్చిన బ్రాహ్మణులకు. పాండవుల ఉద్దేశంతో, కుంతీదేవి యొక్క ఉద్దేశంతో ఔర్ధ్వదేహిక క్రియలను చేపట్టాలని ఆ ధృతరాష్ట్రుడు చెప్పాడు. అటువైపు పాండవులు ఏమయ్యారు? ఆ పాండవులు గుహను దాటారు. గుహను దాటిన తరువాత గంగానదిని దాటాలి. గంగానదిని దాటించడం కోసం మరో వ్యక్తి అక్కడ సిద్ధమయ్యాడు. ఇది అక్కడుండి ఉపాయాలను చెప్పడం మాత్రమే కాదు, ఆ చక్కగా వ్యవస్థను కూడా విదురుడు చేశాడు. అక్కడికి గంగానదిని దాటించడానికి ఒక పురుషుణ్ణి పంపించాడు. ఎవరికీ చెప్పకూడదు, రహస్యంగా ఉండాలి. ఎంత రహస్యంగా పనులను చేసేవారో చూడండి. అభిమానమున్నవారు మాత్రమే రహస్యంగా పనులను చేయగలరు. అక్కడికో సేవకుడు వచ్చాడు. గంగానదిని దాటించడానికి ఒక పడవను సిద్ధం చేశాడు. ఎలాంటి పడవ అంటే సర్వవాత సహాం అని మహాభారతం అంటుంది. ఎలాంటి జోరు హోరు గాలి ఎదురైనా కూడా ఆ గాలికి తట్టుకుని గంగానదిలో ప్రయాణం చేసేందుకు సమర్థమైన ఒక పడవను నిర్మించాడు తను సేవకుడు. అలాంటి పడవను తనకిచ్చాడు. విదురుని మాటల్ని కూడా పాండవులకు చెప్పాడు. నిషాదాధిపతిం వైరం దాశం పరమధర్మికం దీపికాభికృతాలోకం మార్గమాణంచ పాండవాన్. ఆ తర్వాత ఆ పడవ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మరో సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు ఇలా వస్తున్నాడంటే చాలా చక్కగా, అంటే దీపాన్ని పెట్టుకుని, దీవటి అని అంటారు, ఆ దీపాన్ని పట్టుకొని చేతిలో పాండవుల్ని వెతుకుతూ వస్తూ ఉన్నాడు. పాండవులు కనిపించారు. చూశాడు, ఛాయలు గమనించాడు, సూచనల్ని గమనించాడు, వారి ఆకృతిని గమనించాడు. వీరే పాండవులనుకున్నారు. వస్తూ ఉన్న ఆ వ్యక్తిని గమనించి, నిషాదాధిపతిని గమనించి పాండవులందరూ అనుకున్నారు తనను విదురుడు పంపించాడేమో. ఎలా తెలుసుకున్నారో మొహం చూస్తే అర్థమవుతుంది. ఎవరు విదురుని సేవకులు, ఎవరు దుర్యోధనుని మాటలను వినేవారు, ఎవరు ధృతరాష్ట్రుడు పంపించగా వచ్చారు, వారి మొహంతే చూస్తేనే తెలిసిపోతుంది పాండవులకు. అంతటి పరిజ్ఞానం వారికి ఉంది. కాబట్టి ఆ విదురుని ఆదేశాన్ని పాలించడానికి ఆ నావికుడు అక్కడికి వచ్చాడు. నిశ్చిద్రాం మందిరోపమాం. ఆ నావను ఎలా సిద్ధపరిచాడంటే, ఏదో ఆపత్కాలం కదా, ఏదో ఓలా నిర్మాణం చేయడం కాదు. విదురుడు ఎంతగా చెప్పాడంటే, అత్యద్భుతంగా ఒక మందిరములా ఆ నావ ఉందట. అలాంటి నావను నిర్మించారు. నౌరప్సు సుఖగామిని, నీళ్లలో సుఖంగా వెళ్ళేటటువంటి ఆ పడవను
నిర్మించి వారిని దాటించడానికి సిద్ధమయ్యారు. జయాశీర్వాదాలను పలికి ఆ తరువాత దక్షిణ దిక్కుకు వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత నదిని దాటారు. నదిని దాటి మళ్ళీ నడకన ప్రయాణం చేయసాగారు. అప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా పాండవులకు శ్రమ. ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి ముందుకు వెళ్ళడం సాధ్యం కావడం లేదు వారందరికీ కూడా. తంచ పాపం దిశంచ న ప్రజానీమ గంతుం చైతేన శక్నుమః. ఈ మార్గం ద్వారా వెళ్ళడానికి సాధ్యం కావడం లేదు మనకు. శ్రాంతాః తతః పిపాసార్తాః క్షుధితాః భయకాతరాః. పాండవుల పరిస్థితి అప్పుడేమయ్యింది మహాభారతం మనకు చెబుతుంది. శ్రాంతాః, మొట్టమొదటి శ్రమ వారికి. ఒక్క అడుగు ముందుకు వేయడం వారికి సాధ్యం కావడం లేదు, అంత శ్రమ. తరువాత పిపాసార్తాః, దప్పిక వారికి. ఆ దప్పిక వల్ల ఆర్తి, దప్పిక వల్ల దుఃఖం వారికి కలుగుతూ ఉంది. పిపాసార్తులయ్యారు. క్షుధితాః, ఆకలి వల్ల కూడా వారికి దుఃఖం కలుగుతూ ఉంది. అటుపైన భయం, తెలియని ప్రదేశం కదా, నిర్జనమైన ప్రదేశం కదా, గోండారణ్యం కదా, ఏ ప్రాణులు పట్టుకు తింటాయో తెలియదు కనుక భయం. అన్నిటినీ సహించవచ్చు, కానీ భయాన్ని సహించుకోవడం మనిషి వల్ల సాధ్యం కాదు. నిద్రను గెలవడం సాధ్యం కాదు, భయాన్ని గెలవడం సాధ్యం కాదు, ఆకలిని గెలవడం సాధ్యం కాదు, దప్పికను గెలవడం సాధ్యం కాదు. చూడండి ఎలాంటి శత్రువులు పాండవుల్ని పొంచి ఉన్నాయో చూడండి, పాండవుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయో చూడండి. కానీ అందులో ఆ భయం లేనివాడు, ఆకలి లేనివాడు, దప్పిక వల్ల కూడా దుఃఖం లేనివాడు, శ్రమ వల్ల కూడా దుఃఖం లేనివాడు ఎవరు? భీమసేన దేవుల వారు. మహాభారతం ఎంత చక్కగా మనకు చెబుతుందో చూడండి. పునరూచుర్మహావీర్యం భీమసేన విధం వచః. అంత భయపడుతూ ఉంటే, అంత ఆకలితో దుఃఖిస్తూ ఉంటే, అంతగా పిపాస వారిని భయపెడుతూ ఉంటే, శ్రమ కలుగుతూ ఉంటే, భీమసేన దేవుల వారి మొహంలో మాత్రం అణువంత భయం లేదు. ఆకలిగొన్న ఛాయలు లేవు, దప్పిగా ఉన్నట్టు అనిపించడం లేదు. సంతోషంగా, తృప్తిగా, సమాధానంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. తినడం మాత్రమే తెలుసు భీమసేన దేవుల వారికి అనేవారు. ఈ శ్లోకాలను గమనించండి, శ్లోకాలను చదవండి, అర్థం చేసుకోండి. అసలు లోపల ఎంత దుఃఖం కలుగుతుందంటే భీమసేన దేవుల వారి గురించి తప్పుగా, భీమసేన దేవుల వారి గురించి అని మాత్రమే కాదు, ఏ మంచి వ్యక్తిని కూడా తప్పుగా భావిస్తే, తప్పుగా ప్రచారం చేస్తే లోపల దుఃఖం అవుతుందండి, సంతోషం కలగదు, సంతోషంగా ఉండం. ఇప్పటి చలన చిత్రాలలో ఋషులను, మునులను, దేవతలను, ధర్మాన్ని అవహేళన చేసేటటువంటి పాత్రలను కల్పిస్తూ ఉన్నారండి. అలాంటి సినిమాలను, అలాంటి మూవీలను ఎంత ఆనందంగా చూస్తూ ఉన్నారో చాలా ఖేదం అనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రధాని యొక్క ధైర్యమా అని ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. మహానుభావుల చరిత్రలు వస్తూ ఉన్నాయి. మొన్న చాలామంది చెప్పారు, కానీ చూడడం నా వల్ల కాలేదంటే సమయాభావం వలన నా వల్ల కాలేదు. చూడాలని అనుకున్నాను. ఏదో ఛావా అని ఏదో మూవీ వచ్చిందట, సినిమా వచ్చిందట. శివాజీ మహారాజు యొక్క కొడుకు భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎంతగా పరిశ్రమించాడు. ఆ హిందూ తత్వాన్ని విడిచిపెట్టమని బాధిస్తూ ఉంటే బాధలను ఓర్చుకున్నాడే తప్ప, దేహాన్ని పరిత్యజించడానికి సిద్ధమయ్యాడే తప్ప ధర్మాన్ని పరిత్యజించడానికి సిద్ధం కాలేదు. అలాంటి మహానుభావులందరూ వారి గురువు ఎవరో తెలుసా అండి మీకు? రామదాసు. తన గురించి ఎవరికి ఎక్కడ ప్రచారం లేదు, రామదాసు గురించిన ప్రచారం ఎక్కడా లేదు. కానీ ఆ మరాఠా ఇతిహాసాల్లో మాకు ముంబైలో అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మా గురువుల వారు, పేరు చెప్పకూడదు నిజమే, కానీ మీకు అందరికీ తెలవాలి కదా, కనుక మా గురువుల వారు పరమ పూజ్యులైన మాహులి విద్యాసింహాచార్యుల వారు ఇలాగే మహాభారతం ప్రవచనం చెబుతూ ఉండగా ఆ రామదాసు యొక్క ప్రసంగం ఏంటో వచ్చినప్పుడు ఆ మరాఠా ఇతిహాసం పుస్తకాలు ఉన్నాయి అక్కడ, పుస్తకం తెప్పించి చూపించారండి, పుస్తకం తెప్పించి చూపించారు. ఆ శివాజీ మహారాజు యొక్క గురువు రామదాస్ ఎవరైతే ఉన్నారో తను మాధ్యుడు.
తను మళఖేడకు వెళ్ళినట్లు ఇతిహాసాలున్నాయి. టీకాకృత్పాదుల వారి మూల వృందావన స్థానమైన మళఖేడకు వెళ్ళినట్లు ఇతిహాసాలున్నాయి. రామదాసు మళఖేడకు వెళ్ళినట్లు. ఎంత గొప్ప అనిపిస్తుంది, ఎంత గర్వం అనిపిస్తుంది. అలాంటి శివాజీ కొడుకులు ధర్మాన్ని సంరక్షించడానికి దేహాన్ని, ప్రాణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారే తప్ప ధర్మాన్ని వదిలిపెట్టలేడండి. అలాంటి వారి కథలను మనం వినాలి, చూడాలి. ఏ ఒక్క పాత్ర గురించి కూడా తప్పుగా ప్రచారం చేయకూడదు. అలాంటి తప్పులుంటాయి, తప్పులు ఎవరిలో ఉండవు, తప్పులు ఎవరు చేయరు అసలు. కానీ ఆ తప్పునే పట్టుకొని ప్రచారం చేయడమా? కాదే. వారు చేసిన 100 మంచి పనులున్నాయి. ఏదో ఓం చెడ్డ పనిని ప్రజలందరికీ చూపిస్తూ ప్రచారం చేస్తే అలా ఉండకూడదు. కనుక భీమసేన దేవుల వారి గురించి ఎవరైనా చక్కగా మాట్లాడుతుంటే ఎంత ఎద పొంగుకొస్తుందంటే, ఆనందం కలుగుతుందంటే, ఎందుకని? మంచివారిని మంచిగా పొగడటం వల్ల కలిగే ఆనందం అది. ఏదో తింటూ ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా, అస్సలు ఆనందం ఎంత చిన్నబోతుందంటే ఈ ఆనందం ముందు భీమసేన దేవుల వారి మహిమను వింటూ ఉంటే, మహాభారతం చూస్తూ ఉంటే. చెప్పండి, ఎక్కడైనా భీమసేన దేవుల వారి గురించి ఇలాంటి మాటలు వస్తే శ్లోకాలను చదువుకోండి, కంఠస్థం చేయండి. స్త్రీలకు శ్లోకాలు కంఠస్థం చేసే అధికారం లేదు కాబట్టి మీరు ఇలాంటి జతుగ్రహ పర్వంలో ఉంది ఇలాంటి శ్లోకం, అక్కడుంది చూడండి అని చెప్పాలి, భావానువాదం చేయగలగాలి. భీమసేన దేవుల వారి గురించి చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. వనాద్వరంతరం రాజన్ గహనం ప్రతిపేదిరే శ్రాంతాః తతః పిపాసార్తాః క్షుధితాః భయకాతరాః పునరూచుర్మహావీర్యం భీమసేనమిదం వచః. వారందరూ కూడా మహావీర్య సంపన్నుడైన భీమసేన దేవుల వారిని గురించి చెబుతూ ఉన్నారట. ఆ మిగిలిన వారు ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ, కుంతి, వారిలోని కష్టమేంటో మహాభారతంలోని వచనాలు మాకు చెబుతాయి. ఇతః కష్టతరం కిన్ను యద్వయం గహనే వనే దిశశ్చన ప్రజానీమః గంతుం చైతైన శక్నుమః. ఎటువైపు వెళ్ళాలని తెలియడం లేదు, ఏది దిక్కు అని తెలియడం లేదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నారు కదా. ఏంటి దిక్కులేని వారికంటే ఎటు వెళ్ళాలో తెలియడం లేదు అసలు. ఈ గహనమైన వనములో ఎటు వెళ్ళాలని తెలియడం లేదు, మా వల్ల కావడం లేదు. తంచ పాపం న జానీమో దగ్ధోవాత పురోచన శీఘ్రం అస్మాన్ ఉపాదాయ తథైవ వ్రజ భారత కథం ను విప్రముచ్చేమ భయాదస్మాదలక్షితః. ఈ భయం నుండి తప్పించుకోవడం ఎలా అని అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నప్పుడు వారికి అనిపించింది, ఈ భీమసేన దేవుల వారు ఉన్నారే, తనకు ఏ విధమైన భయం లేదు కాబట్టి తనే మమ్మల్ని కాపాడగలడు, తనే మమ్మల్ని కాపాడాలి. తను తప్పితే మరెవరూ సంరక్షకులు లేరు. ఆ బాండింగ్ చూడండి, వారిలోని సంబంధం, వారిలోని బాంధవ్యం గమనిస్తూ ఉంటే భీముడు నేనెందుకు చేయాలి అని అని ఉండొచ్చు కదా. భీముని స్థానంలో నేనుంటే అలాగే అనేవాడిని నేను. భీమసేన దేవుల వారిని ఎంతగా విపరీతంగా ప్రచారం చేశారంటే, ఎంత సున్నితమైన మనస్సో తనది గమనించండి. ఇలాంటి అందరికీ కష్టం, అందరికీ కష్టం ఉన్నప్పుడు అందరినీ మోసుకుని వెళ్ళాలి. అడిగారు అందరూ కూడా, 5 అడిగారు, నాన్న భీమా, నువ్వు ఆ గుహలో మమ్మల్ని బయటికి తెచ్చావే, అలా ఇక్కడ కూడా మోసుకొని వెళ్ళకూడదు. సిగ్గు వదిలి అడిగారు పాండవులు. ఎందుకు సిగ్గుపడాలి? ఏదో అన్నాను ఫ్లోలో, అప్పుడు అయి ఉండొచ్చు అలా. అరే నా తమ్ముని కష్టం కలగొచ్చు కదా అని ఆలోచించారా వాళ్ళు? లేదే. ఎంత సునాయాసంగా తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అసలు ఆ మార్గంలో ఆయాసం అనేది తన మొహంలో కనిపించిందా? లేదే. అక్కడ ఎదురుగా వృక్షాలుంటే వృక్షాలను ఎదతో ఛేదించిన మహానుభావుడు తను. చూస్తూ ఉన్నారు అలా కూర్చొని. ఎలా వెళతాడబ్బా తను భీమసేనుడు? ఎదురుగా ఇంత పెద్ద పెద్ద వృక్షాలున్నాయే, ఎలా వెళతాడు అని చూస్తూ ఉన్నప్పుడు తన ఎదతో ఆ వృక్షాలను ఛేదించుకుంటూ, ఆ వృక్షాలపైన కాళ్ళు పెడుతూ, వాటిని నలుపుతూ భీమసేన దేవుల వారు అతి సునాయాసంగా ప్రయాణం చేయడాన్ని గమనించిన పాండవులు అనుకున్నారు, అలాంటి ప్రదేశం ఇది కాదే, సుఖంగా తను తీసుకొని వెళతాడే. కనుక అన్నారు, శీఘ్రమస్మానుపాదాయ తథైవ వ్రజ భారత.
అర్జున భీమా, అప్పుడు ఎలా వచ్చావో అలాగే మమ్మల్ని తీసుకొని నువ్వే వెళ్ళాలి కదా. త్వంభినో బలవానేక యథా సతతగస్తథ. మరో మాటను చెప్పారు, ఐదుగురు మరో మాటను చెప్పారు. త్వంభినో బలవానేక, నువ్వొక్కడివే బలవంతుడివి, నిన్ను తప్పితే ఎవరు బలవంతుడు ఎవరు? సరే అక్కడ నువ్వు చేశావు, పర్యాయంగా క్రమంగా ఇప్పుడెవరు మోసుకోవాలి? అర్జునుడు కదా. అలా చెప్పుండొచ్చు కదా భీముడు. ఏంటి అర్జున, ప్రతిసారి నేనే మోయాలా మిమ్మల్ని? లేదే, అక్కడ నేను మోసుకొని వచ్చాను, ఇక్కడ నువ్వు చేయాలి కదా, అందరూ అలా పంచుకోవాలి కదా, పంచుకుని పని చేయాలి కదా అని భీమసేన దేవుల వారు అనలేదు. అన్నపైన తమ్ముళ్ళపైన అంతటి అభిమానాన్ని చూపించిన ఓ ప్రేమికుడు తను. భార్య పైన ఎంత ప్రేమను కనబరచాడో, అన్నదమ్ములమైన మాత్రమే కాదు, భార్యను తిరస్కరించేవారు. ఒక్కసారి భీమసేన దేవుల వారిని గురించి మనం వినాలి, ముందుందు వస్తుంది, అప్పుడు ఆ కథను విందాం. తను వివాహం చేసుకున్న తర్వాత భార్యను ఎలా ప్రేమించాడు అనే విషయాన్ని అక్కడ విందాం. తల్లిని ఎలా ప్రేమించాడు, భార్యను ఎలా ప్రేమించాడు, అన్నదమ్ముల్ని ఎలా ప్రేమించాడు, గౌరవించాడు, అందరినీ అన్ని విధాలుగా ప్రేమించడాన్ని తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి భీమసేన దేవుల వారు. అన్నయ్యను ఎలా ప్రేమించాలి, తల్లిని ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, తమ్ముళ్ళను ఎలా ప్రేమించాలి, ప్రజలను ఎలా ప్రేమించాలి తెలిసిన మహానుభావుడు భీమసేన దేవుల వారు. ఎందుకనో ఆ భీమసేన దేవుల వారు వస్తే జోష్ వస్తుంది, ఉత్సాహం మనిషికి. మరి ఉత్సాహవంతుడు కదా, ఉత్సాహవంతుల స్మరణ వస్తే ఉత్సాహం రాక మానుతుందా? లేదే. అలాంటి భీమసేన దేవుల వారు అన్నారు, ఇత్యుక్తో ధర్మరాజేన భీమసేనో మహాబల. ధర్మరాజు చెప్పిన తరువాత ఆదాయ కుంతీం భ్రాత్రంశ్చ జగామాషు స పావని. భీమసేన దేవుల వారు ఎవరో చెప్పారు, పావని తను. ఏంటి పావని అంటే ఏంటి? పవనసుతుడు అని అర్థం. పావని అంటే తన అంశ ఏంటో మహాభారతం చెప్పింది, తన అంశ ఏంటో ధర్మరాజు చెప్పాడు. నువ్వు పావనివి, ముఖ్య ప్రాణదేవుడివి, నువ్వే బలవంతుడివి. వాదిరాజ తీర్థుల వారు చెప్పారు కదా, ఎష్టో సాహసవంత నీనే బలవంతుడు తను, కనుక నువ్వే మమ్మల్ని మోసుకొని వెళ్ళాలయ్యా భీమా అని ధర్మరాజు చెప్పినప్పుడు సంతోషంగా భీమసేన దేవుల వారు ఆ అన్నతమ్ముళ్లను మోసుకొని, తల్లిని మోసుకొని ప్రేమతో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎలా సాగించారు ప్రయాణం, ఎలా సాగింది ప్రయాణం, ఎక్కడి వరకు వెళ్ళారు, తర్వాత ఏం జరిగింది అనే విషయాలను మళ్ళీ క్రమంగా విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణయామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.